సరే నోటీస్ ఇచ్చారు, మరి సార్ వస్తారా? పెద్ద సార్ వస్తారా? అంటే ఎవరా కమిషను, నాకన్నా పెద్ద కమిషనా? నాకన్నా ఎక్కువ తెలుసా వాడికి? ఎవడాడు పదా? నన్ను విచారించే మగాడు ఉన్నాడా? 2000 పుస్తకాలు 3000 పుస్తకాలు చదివా నేను, అపర మేధావిని నేను, అసలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య కన్నా పెద్ద ఇంజనీర్ నేను, నాకన్నా తోపేవాడా బాబు ఈ భూమి మీద అని సార్ అనుకుంటారా? ఒక కమిషన్ నియమించారు, ఆ కమిటీ ముందు హాజరవ్వాల్సిన బాధ్యత అప్పట్లో ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా నాకు ఉంది అనుకొని వస్తారా? 90% అయితే రారు. ఎందుకంటే సార్ ఇట్లాంటి బాధ్యతలు ఇట్లాంటివి పట్టించుకోడు. సార్ మైండ్లో మెయిన్గా ఏముంటుందంటే నన్ను విచారించే మగాడు ఉన్నాడా, నానా తోపా కమిషను, నాకన్నా ఎక్కువ తెలుసా వాళ్ళకి, కావాలంటే మా ఇంటికి వచ్చి విచారించుకోమను, నేను వాళ్ళ ఆఫీస్కి రాను అనే అవకాశం కూడా సార్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే సార్ ఒక అపర మేధావి అని భావించారు కాబట్టి. ఒకవేళ కమిషన్ ముందుకు వస్తే ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వాటికి సమాధానం ఇస్తారా, ఏం జరగబోతుంది అనేది పార్టీ కేడర్తో పాటు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా ఎదురుచూస్తున్నారు. ఖచ్చితంగా నా నమ్మకం 100కి 100% ఈ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కారు. 100% హాజరు గారు. కోర్టుకు వెళ్తారా, లేకపోతే దాన్ని ప్రొలాంగ్ చేస్తారా, ఏదో ఒకటి చేస్తారు, కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు అయితే దానికి హాజరవ్వరు. ప్రధానంగా నన్ను విచారించే దమ్మెవడుకుంది, నాకన్నా ఎక్కువ తెలుసా వాడికి అనే ఫీలింగే సార్లో ఉంటుంది. కానీ 100% ఆయన విచారణకు రారు. కానీ కేసీఆర్ హాజరైతే మాత్రం కమిషన్ వేసే ప్రశ్నలకు ఆయన ఎటువంటి సమాధానాలు చెప్తారు, అసలు సమాధానాలు చెప్పగలుగుతారా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. చూడాలి మరి ఏ విధంగా కేసీఆర్ దీన్ని టర్న్ చేయగలుగుతారు. ఎందుకంటే రాజకీయ మేధావి, రాజకీయ చతురతుడు, రాజకీయ దురంధరుడు, ఇంకేవో పదాలు చెప్తారు కదా కేసీఆర్ గురించి, అపర మేధావి అని చెప్తారు కదా. మరి ఇప్పుడు దీన్ని ఎలా తప్పించుకుంటారు కేసీఆర్? ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉంది. చూడాలి మరి.